మరి ఆ ఊరిలో చెప్పు, చదువు చదువు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై నిరపరాధులుగా. నిరపరాధులు అంటే ఏమి తెలియని వారు. అయితే వారి హృదయం అంతా దేవునికి అంకితం చేశారు. వారి హృదయం అంతా దేవునికి అంకితం చేశారు. అయితే దేవుడు మరి అది ఇరువురు కూడా ఎలాగున్నారు? ప్రార్థన చేస్తున్నారు, నీతిమంతులుగా ఉన్నారు. అయితే తర్వాత ఆమె ఎలిజబెత్ గొడ్రాలైనందున గొడ్రాలై ఉన్నదనమాట. అయితే సంతానం ఇవ్వలేదు దేవుడు, సంతానం ఇవ్వలేదు. మరి అన్న కూడా అన్న ఉంది, ఎల్కన్ భార్య. వారి కుటుంబం ఎల్కన్ భార్య పేరు అన్న, పెనన్న, ఇద్దరు కూడా. అయితే అన్నకి సంతానం లేకుండా గర్భము లేకుండా చేసేది దేవుడు. సంతు లేకుండా చేసేది దేవుడు ఎవరికి? అన్నకి. ఇక్కడ జకరే భార్యకి సొంత లేదు, సంతానం లేదు. ఇద్దరు కూడా ఎవరు? గొడ్రాలు అని లోకంలో అంటున్నారు, కానీ దేవుడు అనలేదు. దేవుడు గొడ్రాలు అని అంటారు. లోకంలో మరి అనేకమైన మనసులతో ఉంటారు కాబట్టి లోకస్తులు ఏమిటి? ఇవి గొడ్రాలు అంట. అయితే గొడ్రాలన్న బిరుదు పొందుతున్నారు, కానీ అది పట్టించుకోలేదు. కానీ దేవుడి సేవ మాత్రం నిత్యము కూడా దేవుని సేవ చేస్తున్నారు. ఎవరు? జకరయ్య. అయితే ఆ దేశం అక్కడ ఏమొచ్చింది? వంతు వచ్చింది. చదవండి. జకరయ్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చింది అనమాట. ఆ ఊళ్ళో ప్రతి వారు కూడా, ప్రతి కుటుంబంలో కూడా వెళ్ళి మరి సన్నిధిలోకి వెళ్ళి ధూపం వేస్తున్నారంట. ధూపం వేసి వచ్చేస్తున్నారు. అలా గడిచిపోయింది. ఆ రోజు ఎవరికి వచ్చింది వంతు? జక్కరేకి వచ్చింది. జక్కరికి వంతు వచ్చింది. ఆయన ధూపం వేస్తాకే వేదికలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? పై నుంచి చూస్తున్నాడు జక్కరే వైపు. వారి ఇరుగును కూడా పరీక్షిస్తున్నాడు. అయితే సంతానం లేదు. అయినా వీరు సంతానం లేదని ఏమి లేదు, కానీ దేవుడు నాకుంటే చాలని ఉన్నారు. దేవుడి యందు నమ్మకం ఉంచారు. దేవుడి యందు ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని యందు భయభక్తులుగా నడుస్తున్నారు. సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యారు. నీతిమంతులుగా ఉన్నారు. ఆయన వైపు చూశాడు. అయితే ధూపం వేచుండగా ధూప సమయమందు ప్రజల సమూహమంతయు అనేక మంది వచ్చారు. అంటే బయట ఉంటారు. ఇప్పుడు జక్కరయ్య ధూపం వేస్తున్నాడని అందరికీ వస్తారు. ఈరోజు ప్రార్థన అంటే అందరం వస్తున్నాం. అలాగే ధూపం వేచుండగా వెలుపల ప్రార్థన చేయుచుండగా సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరయ్య అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. ఎవరో దూత కనపడుతుంది. ఆయన భయపడేది, భయం కలిగిందనమాట. ఏ భయమో? లోపల భయం కాదు, దేవుని భయం కలిగింది. నేను ధూపం వేస్తుంటే దేవదూత వచ్చి నా కుడివైపు నుంచుని చూస్తుంది అని భయపడిపోయాడు అనమాట. ఎంత భయపడిపోయి దైవేకంగా భయపడ్డాడు. లోకంలో భయం కాదు అది. వారిద్దరు కూడా లోకంలో ఉండేవారు కాదు. దేవుని వైపు చూసి దేవుని ఎందుకు భయభక్తులు కలవారు కనుక అది భయపడ్డాడు. అప్పుడు దూత అంటుంది, అప్పుడు ఆ దూత అతనితో జకరయ్య భయపడకు, ఎలాగని? జకరయ్య భయపడకు, నీ ప్రార్థన వినబడినది. మనం చేస్తున్నాం ప్రార్థన.
జక్కరయ్య ప్రార్థన, జక్కరయ్యకి సద్దు లేకపోయినప్పటికీ, గొడ్రాలుగా భార్య ఉన్నప్పటికీ, వారికి సంత లేకుండా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని కూడా ఏ రోజును కూడా దేవుని వదిలిపెట్టలేదు. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు ఆయన. అయితే అప్పుడు దేవుడు దూతను పంపించాడు. దూతను జక్కరయ్య భయపడుకున్నావు, నీ ప్రార్థన వినబడింది. ప్రార్థన వినబడింది. ఆ ప్రార్థన అంటే వినబడేలాగా చేయాలంట ప్రార్థన. పెదవులతో చేసిన ప్రార్థన నేను విననన్నాడు. పెదవులతో ప్రార్థన చేద్దాం మనం పెదవులతో ప్రార్థన చేసేవారు. అయితే ఆయన హృదయంలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు అంకితమైపోయారు. నీ ప్రార్థన వినబడింది. దేవుడు ఏమన్నా నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. చెప్తుంటే అతనికి యోహాను అని పేరు పెట్టుదు. పేరు కూడా చెప్పేసేది దేవుడు. నిజమా? దేవునికి అన్నీ తెలుసు. మన హృదయం ఎలా ఉన్నదో తెలుసు, మన స్థితి ఏ రీతిగా ఉన్నదో తెలుసు, మన క్రియలు ఎలా ఉన్నాయి కూడా దేవునికి తెలుసు. అయితే అప్పుడు గొడ్రాలైన నీ భార్య కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టు. తర్వాత మాట, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క అప్పుడు వ్యాపారం చక్రీతుడు చెబుతున్నాడు, ఇది ఎలా జరుగును అని మరి అన్నాను కదా. ఆ రీతికి నేను భయపడుతుంటే అప్పుడు ఆయనకి మౌనముగా ఉంటాకే నువ్వు నీ కుమారుడు పుట్టే వరకు కూడా నువ్వు మౌనముగా ఉంటావు. కుమారుడు పుట్టాడు, అయితే మాట్లాడతలేదు, బయటకు వచ్చాడు, మాట్లాడతలేదు ఎవరితోటిని. ధూపం వేసి బయట ఉన్న ప్రార్థన చేసే ప్రజలందరితో ఆయన మాట్లాడటం లేదు. అయితే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి అందరూ కూడా ధూపం వేసి బయటకు వచ్చి మాట్లాడేవారు, ఈయన మాట్లాడతలేదేంటి, మగవాడయ్యాడని అందరూ కూడా ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా కంగారు పడుతున్నారు. ఏంటి ఈ విచిత్రం అని ఆలోచించుకుంటున్నాను. అయితే సరిగా చేశాడు, నేను మాట్లాడినానే చేశాడు. సరే ఎలిజబెత్ గర్భం ధరించింది, కుమారుని కన్నాక ఆ ఊళ్ళో అందరూ ఏడవదన్నానే మరి స్నానం చేయించి ఏమి పేరు పెట్టాలి అని మాట్లాడుకుంటున్నాను. అప్పుడు ఎలిజబెత్ ఏమందరుగా యోహాను అని పేరు పెట్టాను. ఎలిజబెత్ యోహాను అని పేరు పెట్టమన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయారంట. ఏదైనా దేవుని మాట మనం మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోతాం కదా. అలాగే ఆశ్చర్యపోయినప్పుడు మరి ఏం పేరు పెట్ట అయినా చక్రని అడుగుదాం, తండ్రిని అడుగుదామని అప్పుడు తండ్రిని అడిగినప్పుడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాసింది. యోహాను అని పెట్టమన్నారు. అప్పుడు చాలా ఆశ్చర్యపోయారనమాట దేశస్తులందరూ. అలాగా ఎందుకు అంత కార్యం జరిగింది? దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు. భార్యాభర్తలిద్దరు కూడా నీతిమంతులుగా ఉన్నారు. ప్రార్థన చేద్దాం కానీ మన క్రియలు మాత్రం మార్చుకోలేము. ఎన్నడూ మార్చుకోలేము. దేవుని దృష్టి